హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది కార్తీక సోమవారం ఫస్ట్ సోమవారం రోజున తీసిన వ్లాగ్ అనమాట. ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ బాబుకి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే స్కూల్స్ లేవు కదండీ! స్కూల్స్ లేవనేసని ఆన్‌లైన్ క్లాసెస్ పెట్టేశారనమాట. ఫస్ట్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పల్లీ చట్నీ, ఇడ్లీ చేస్తున్నాను. పల్లీలు బాగా వేపుకుంటున్నాను. పల్లీలు బాగా వేపుకొని పక్కన పెట్టుకొని పల్లీ చట్నీ రెసిపీ అందరికీ తెలిసిందే కదండీ! మీకు వర్షాలు ఎలా పడుతున్నాయో చెప్పండి. మాకైతే అస్సలు ఆగట్లేదండి. వర్షం బాగా పడుతుంది. గాలి కూడా బాగా వేస్తుందనమాట. పల్లీ చట్నీ రెసిపీ మీ అందరికీ తెలిసిందే. పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం కొబ్బరి, 2 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీలో వేసేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చట్నీకి పోపు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి అనమాట. కరివేపాకు లేదండి. మిక్సీ పట్టుకోండి. పచ్చడి మిక్సీ పట్టుకొని ఈ పోపు యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇడ్లీ పెట్టేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇడ్లీ ఇష్టం? మీలో ఎంతమందికి ఇడ్లీ ఇష్టం లేదు? ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా కామెంట్ చేయండి. మాకైతే బట్టలైతే అస్సలు ఆరట్లేదండి. అలాగే ఇంకా తప్పట్లేదు. వాషింగ్ మిషన్‌లో డ్రైయర్‌లో పెట్టేసి ఇంకా అలాగే ఆరేస్తున్నాను. ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ చేసినప్పుడు కంపల్సరీ నేను ఇడ్లీ పిండి రొట్టి కూడా వేస్తానండి. మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. ఇడ్లీ పిండి రొట్టి చేసుకుంటాం మేము ఇడ్లీ చేసుకున్నప్పుడే. ఇడ్లీ పిండి రొట్టె అనేది చాలా నెమ్మదిగా సిమ్‌లో పెట్టి చేసుకుంటే రొట్టి బాగా కాలి టేస్టీగా ఉంటుంది. ఇవాళ 9 కల్లా క్లాస్ అటెండ్ అవ్వాలి. అందుకనే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత మిగతా వర్క్స్ చేసుకోవచ్చు అనేసని ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాను. ఇవాళ 4:30కి లేచానని ఇవాళ మార్నింగే పూజ చేసుకోవాలని. బాగా చల్లగా ఉంటుంది కదండీ! బాబుకి హీటర్ పెట్టి వాటర్ కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత బాబు ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టేశాను. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాడు. బాబుకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టిన తర్వాత మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తాము. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక నేను కాఫీ తాగుతానండి కంపల్సరీ. కాఫీ తాగితే నాకు ఏంటో కొంచెం ప్రశాంతంగా హెడేక్ తగ్గినట్టు అలా అనిపిస్తది. అందుకని కంపల్సరీ కాఫీ తాగుతాను. కాఫీ తాగిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు వచ్చిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు అలా షింక్ మొత్తం గిన్నెలు ఉండడం అలా ఇష్టం ఉండదు. ఇంకొకటి షింక్ ఎప్పటికప్పుడు నాకు క్లీన్‌గా ఉండాలి. నాకు నచ్చదు. అందుకనే నేను బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే ఫస్ట్ గిన్నెలు క్లీన్ చేసేసుకున్న తర్వాతే నేను లంచ్ చేయడం స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వెంటనే లంచ్ అనమాట. గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత కొంచెం మిగతా వర్క్సే చేశాను. కానీ అవి షూట్ చేయలేదు. డైరెక్ట్ లంచ్ చేస్తున్నాను. ఇవాళ అరటికాయ పులుసు, ముద్దపప్పు చేశాను. ఎందుకంటే బయటకి వెళ్ళటానికి లేవండి. ఉన్న వెజిటబుల్స్ తోటే చేసుకుంటున్నాం అనమాట. కరివేపాకు, కొత్తిమీర అవేమీ కూడా లేవు ఇంట్లో. ఇట్స్ ఓకే, పర్వాలేదు. లేనప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, అంతే, తప్పదు కదా! అరటికాయ పులుసు రెసిపీ అందరికీ తెలుసు కదండీ! కానీ ఒక్క టిప్ అయితే చెప్తాను అరటికాయ పులుసుకి. అరటికాయ ముక్కలు మీరు ఫస్ట్ ఆయిల్ వేస్తాం కదండీ! కడాయి పెట్టి ఆయిల్ వేస్తాం కదా! అప్పుడు అరటికాయ ముక్కలు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని అప్పుడు పులుసులో యాడ్ చేసుకోండి. అరటికాయ ముక్కలు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిన రెసిపీయే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి వేపి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని తగినంత చింతపండు పులుసు వేసుకోవాలంతే. చింతపండు పులుసు వేసి మూతపెట్టి పులుసు బాగా మరగనివ్వాలి. పులుసు బాగా మరిగిన తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. పులుసుల్లోకి కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుంది. మీన్‌వైల్ నేను రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా అయిపోయింది. వార్చేశాను. మేము కుక్కర్ రైస్ తినమండి. అన్నం వార్చిన రైసే తింటామనమాట. అదే అలవాటు ఫస్ట్ నుండి. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. రైస్ అయిపోయింది. రైస్ అయిపోయిన తర్వాత పులుసు మరుగుతుందనమాట. నేను చెప్పాను కదా ఇందాక బెల్లం ముక్క వేసుకుంటే మంచిదనేసని. అది వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను. నా దగ్గర బెల్లం లేదు. అందుకనే షుగర్ వేస్తున్నాను. బెల్లం లేదు అంటే బెల్లం చితక్కొట్టాలండి. అందు గురించి అనేసని పంచదార వేసేసాను. ఈలోపు మా అబ్బాయికి క్లాస్ కంప్లీట్ అయిపోయిందనమాట. బ్రేక్ వచ్చింది. అన్నం తినేస్తాడు. లంచ్ చేసేసి మళ్ళీ ఇంకో క్లాస్‌కి అటెండ్ అవుతాడు. అందుకనే బాబుకి లంచ్ పెట్టేస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా కర్రీ పెట్టి అన్నం పెడతారు కంచంలోకి చెప్పండి? ఎందుకంటే కూర వేసిన తర్వాతే కంచంలోకి అన్నం పెట్టాలంట. ఎందుకో నాకు తెలీదు. కానీ
హ్మ్. తెలిసిన తెల్ తెలుసుకున్న తర్వాత మాత్రం నేను కూడా ఇదే పాటిస్తున్నానండి. అందు గురించనేసనేసనే కర్రీ వేసిన తర్వాతే రైస్ పెడతాను. స్కూల్లో ఎలాగా పాపం కొంచెం చల్లారిపోయిన అన్నమే తింటారు కదా! ఇంట్లో ఉన్నప్పుడన్నా కూడా వేడిగా తినాలి కదా! అందుకని వేడిగా పెట్టిచ్చాను. తినేసి మళ్ళీ క్లాస్ అటెండ్ అవుతాడు. స్నాక్స్ అని ఉంటారు కదా! ఇంట్లో ఉన్నప్పుడు అందు గురించనేసని కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు వాళ్ళ డ్యాడీ. బ్రేక్‌లో తింటాడు. డిన్నర్‌కి రవ్వ దోసలు వేశాను. రవ్వ దోసలు వేసి ఇవాళ రవ్వ దోసలు చేశాను. ఈ రవ్వ దోసల రెసిపీ నేను షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశానండి. మెజర్‌మెంట్స్‌తో చెప్పాను. చూడండి ఫ్రెండ్స్. ఇవాళ మా డిన్నర్‌కొచ్చేసి రవ్వ దోస, కొబ్బరి చట్నీ అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి ఫ్రెండ్స్.